హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక భారతీయ మహిళ గురించి తెలుసుకుందాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సరాగరాం. ఇది ఒరిజినల్. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నాం, సబ్కో సన్మతి దే భగవాన్. ఇది ఫేక్. ఇలా హిందువులకు ద్రోహం చేసి ముస్లింలకు పాకిస్తాన్ అందించిన గోచీ తాత గురించి మెజారిటీ ప్రజల జనాదరణ పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి కావాలని పట్టుబట్టి ఒక ముస్లిం కుటుంబానికి చెందిన టోపీ తాత ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం, పాఠ్య పుస్తకాలలో వారి గురించి గొప్పగా మనం భజన చేయడం, అసలైన దేశభక్తులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. నిజానికి ఈ దేశంలో ఇంకా చాలామంది దేశభక్తులు ఉన్నారు. అందులో ఒకరు నీరా ఆర్య. ఈ నీరా ఆర్య 1902 సంవత్సరం మార్చి 5న ఉత్తరప్రదేశ్లోని బేక్రా నగర్లో ఒక వ్యాపారవేత్త సేద్ సజుమాల్ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి నిజమైన జాతీయవాది. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో భాగం కావాలనే దార్శనికత ఎప్పుడూ ఉండేది. కలకత్తాలో తండ్రి వ్యాపారం చక్కగా వ్యాపించినప్పటికీ అతని వ్యాపారం దేశవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ కలకత్తాలోనే అతని వ్యాపారానికి కేంద్రంగా ఉంది. అందుకే ఆమె కూడా అక్కడే బాగా చదువుకుంది. ఆ సమయంలో బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మరికొన్ని భాషలు నేర్చుకుంది. బ్రిటిష్లో పనిచేస్తున్న సిఐడి ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ను జయరంజన్ దాస్ అని పిలుస్తారు. ఆయనే సిఐడి ఆఫీసర్ శ్రీకాంత్. ఆయనను వివాహం చేసుకుంది. వివాహం అయితే చేసుకుంది, కానీ ఇద్దరి అభిప్రాయం వేరు. నీరా ఆర్య దేశభక్తురాలు, ఇంకా జాతీయవాది. కానీ భర్త మాత్రం బ్రిటిష్ సేవకుడు. స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. కొంతమంది అమరవీరులు చరిత్ర ప్రజలకు తెలియదు. అటువంటి వారిలో ఈ మహిళ అయిన నీరా ఆర్య ఒక్కరు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడైన సుభాష్ చంద్రబోస్, నేతాజీ గారు బోస్ను చంపే బాధ్యత శ్రీకాంత్కు అప్పచెప్పారు ఈ బ్రిటిష్ ప్రభుత్వం. కానీ నీరా ఆర్య మాత్రం ఎలాగైనా సుభాష్ చంద్రబోస్ ప్రాణాలను కాపాడతానని వాగ్దానం చేసింది. అందుకే సిఐడి ఆఫీసర్ అయిన శ్రీకాంత్ను నీరా ఆర్య వివాహం చేసుకుంది. ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి ఆమె ఎంత దేశభక్తురాలో. ఒకసారి శ్రీకాంత్ జయరంజన్ దాస్ నేతాజీపై కాల్పులు జరిపాడు. కానీ అదృష్టావత్తు అతను మరణం నుండి తప్పించుకున్నాడు. కానీ బుల్లెట్ డ్రైవర్కు తగిలింది. ఈ విషయం తెలిసిన నీరా ఆర్య దేశం కోసం, ధర్మం కోసం తన భర్తతో గొడవపడి చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్తను తానే కత్తితో పొడిచి చంపింది. ఎందుకంటే ఆజాద్ హింద్ ఫౌజ్లో INAలో రహస్యంగా గూఢచారిగా నీరా ఆర్య పనిచేస్తుంది. స్వయంగా ఆమె దేశభక్తిని పనితనంను గమనించి ఆమెకు గూఢచారి బాధ్యతను సుభాష్ చంద్రబోస్ గారు స్వయంగా అప్పచెప్పాడు. ఇక్కడ విషయం ఏమిటంటే నీరా ఆర్య గారిని భారీగా స్వీకరించి భార్య సహాయంతో బోసుని చంపడానికి అనుకూలంగా మార్చుకోవచ్చని శ్రీకాంత్ అంగీకరించాడు. కానీ నీరా ఆర్య మాత్రం భర్త సహాయంతో సుభాష్ చంద్రబోస్ను కాపాడుకోవచ్చని దేశం కోసం, ధర్మం కోసం శ్రీకాంత్ జయరంజన్ను వివాహం చేసుకుంది. ఇద్దరు సంకల్పాలు చాలా గట్టిగా ఉన్నాయి. భర్త ప్రయత్నం భర్తది, భార్య ప్రయత్నం భార్యది. వీరిద్దరు టార్గెట్ బోస్, సుభాష్ చంద్రబోస్. చంపుదామని ఒకరు, కాపాడదామని ఇంకొకరు.
తన భర్త బతికుంటే ఎప్పటికైనా సుభాష్ చంద్రబోస్కి ప్రమాదమేనని గ్రహించిన నీరా ఆర్య తన భర్తను తానే స్వయంగా చంపుకుంది. కానీ వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం నీరా ఆర్యను బంధించింది. బోస్ ఆచూకీ చెప్పమని ఎన్నో చిత్రహింసలు పెట్టారు. నీరా ఆర్య లొంగిపోయిన తర్వాత ఎర్ర ఫోర్ట్లో విచారణ జరిపినప్పుడు ఖైదీలందరినీ విడుదల చేశారు. నీరా ఆర్యను మాత్రం కలాపాన్ జైలుకు, అదే సైల్యూర్ అండమాన్ జైలుకు పంపడం జరిగింది. లోతైన సముద్రం, తెలియని ద్వీపం, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి, మనసులో ఆందోళన. ఎంత చల్లగా ఉన్నప్పటికీ కటిక నేలపైనే పడుకోవాలి. అధికారులు మాత్రం చేతులకు కాళ్లకు సంకెళ్లతో బంధించారు. ఈ అండమాన్ జైల్లో మగ్గుతున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశంపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు నీరా ఆర్యకు. కానీ ఒకరోజు మాత్రం మాతృభూమి నుండి విడిపోతున్న భావన కలిగింది. ఆ మరుసటి రోజు బ్లాక్ స్మిత్ వచ్చినప్పుడు ఆమె చేతుకున్న గొలుసులను కత్తిరించే ప్రయత్నంలో ఆమె చేతులకున్న చర్మం కొద్దిగా తొలగించడం జరిగింది. బ్లాక్ స్మిత్ ఆమె కాళ్ళకున్న గొలుసులను తొలగించే ప్రయత్నంలో పెద్ద సుత్తుతో ఇనప గొలుసులను కొడుతున్నప్పుడు ఆమెకు కలుగుతున్న బాధ ఇంత అంతా కాదు. సుత్తితో కాళ్ళకున్న గొలుసుల మీద కొట్టడంతో 1-2 సార్లు కాళ్ళ మీద ఆ సుత్తి పడేది. భరించలేనంత నొప్పి ఆమె అనుభవించింది. అతను నీరా ఆర్యతో ఇలా అన్నాడు, నేను నీ కాళ్ళనే కాదు నీ హృదయాన్ని కూడా కొట్టగలను. అప్పుడు జైలర్ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడో చెప్పు అని అడగగా, అప్పుడు నీరా ఆర్య మా నాయకుడు నా గుండెల్లో ఉన్నాడు అని జవాబిచ్చింది. అప్పుడు ఆ జైలర్ అయితే ఆ గుండెనే తొలగిస్తాను అని అనుచితంగా ప్రవర్తించి ఆమె ఛాతీపై చేతులు వేశాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. నీరా ఆర్య ఛాతీ ప్రాంతంలో వస్త్రాన్ని చింపమని ఆదేశించాడు. నీరా ఆర్య ఛాతీపై ఉన్న వస్త్రాన్ని తొలగించి అక్కడ ఉన్న కమ్మరి వెంటనే కత్తిరి తీసుకొని కత్తిరించడానికి నీరా ఆర్య కుడి రొమ్మును కత్తిరితో నొక్కడం ప్రారంభించాడు. నీరా ఆర్య బాధతో నొప్పి తట్టుకోలేక విలవిల్లాడిపోయింది. జైలర్ కత్తి పదునుగా లేనందువలన బతికిపోయావు అని వదిలేశాడు. దేశం కోసం, ధర్మం కోసం ఇలాంటి బాధలు అనుభవించింది నీరా ఆర్య. నీరా లాంటి స్వాతంత్ర సమరయోధులు ఇంకా చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థాల వల్ల ఇటువంటి చరిత్రలను మన పాఠ్యపుస్తకాలలో చేర్చకుండా, కనీసం గుర్తింపు కూడా పొందకుండా చేశారు. అంతేకాదు హంతకులను, దేశద్రోహులను చరిత్ర కీర్తించబడ్డాయి. మన పాఠ్యపుస్తకాలలో గొప్పగా చెప్పుకుంటున్నాము. నిజమైన యోధులకు గౌరవం లభించలేదు. ఎప్పుడూ వారి గురించి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. నీరా ఆర్య జీవితంలో చివరి రోజుల్లో పూలు అమ్ముతూ గడిపింది. హైదరాబాదులోని పలకనామాలోని ఒక చిన్న గుడిసెలో నివసించగా ఆమె గుడిసెను ప్రభుత్వం భూమిలో కట్టుకోవడం వల్ల ప్రభుత్వం ఆమె గుడిసెను కూల్చేసింది. ఆమె 1998 జూలై 26న మరణించడం జరిగింది. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఆమె గురించి తెలుసుకున్న వారు జై హింద్ అని కామెంట్ చేయండి.